మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు కనుక దేవుని పిల్లారా, మీరందరూ కూడా ఈ మాటలు చేత మీ హృదయాలు వెలిగించుకొని దేవుని వెలుగులో ఈ రోజంతా నడిచేవారుగా మీరు ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ, రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను దేవుడికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, దేవుడు ఈరోజు ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించి ఆ వెలుగులో మనం నడుస్తుంటే దేవుడు చూసి ఆనందించాలనుకున్నాడు. వెలిగించుకుందాం దేవుని పిల్లలు. ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడిన చూద్దాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమ ఎత్తుట గాని నేను చూచి ఉండలేదు అని రాయబడింది దేవుని పిల్ల. ఇక్కడ మనం చూడగలిగితే ఎవరు అని మనం చూడగలిగితే దావీదు గారంట తన జీవిత కాలంలో తన బ్రతుకు దినములన్నీ కూడా ఒకటి గమనించాడంట. ఏంటయ్యా అది అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఇప్పుడు చాలామంది చూడండి, కొంచెము జ్ఞానం తక్కువ లేని వాళ్ళు ఎలా ఉంటారంటే, జ్ఞానం తక్కువ ఉన్నవారు ఏదో తింటారు, తాగుతారు, పండుకుంటారు, లెగుస్తారు, వెళ్ళిపోతారు, పని చేసుకుంటుంటారు. కానీ కొంచెము ఆలోచన శక్తి ఎక్కువ ఉన్నవారు ఏం చేస్తుంటారు, అన్నిటినీ గమనిస్తుంటారు. అందుకని దావీదు కూడానంట, దావీదు మహారాజు కూడా అంట గమనిస్తున్నాడంట. ఏంటి అంటే ఒకటి చెప్తున్నాను, నేను చిన్నవాడినై ఉంటి, అంటే చిన్నతనం నుంచి గమనిస్తున్నాడంట. చిన్నతనం నుంచి ఏమి గమనిస్తున్నావయ్యా అనంటే, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను. అంటే చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడైతే ముసలవాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు ఇడువబడుట అంటే నీతిమంతులు చెయ్యి దేవుడు విడిచిపెట్టుట అసలు నేను చూడలేదు. ఏమండి, నీతిమంతులు చెయ్యి దేవుడు విడిచిపెట్టట నేను చూడలేదు. వారి సంతానం భిక్షం అడుక్కునుట కూడా నేను చూచి ఉండలేదు అన్నాడంటే, నీతిమంతులని దేవుడు విడిచిపెట్టుట కానీ వారి సంతానం భిక్షం అడుక్కుండటం కానీ నేను చూచి ఉండలేదు. అంటే దేవుని పిల్లరా, నీ దేవుడు కూడా నీతిమంతుడు అని పేరు రాయబడింది దేవుని పిల్లరా. అంటే నీతి వల్ల వచ్చే రాబడి కానీ, నీతి వలన వచ్చే ఏ వస్తువు కూడా దేవుని పిల్లలారా అది పాడైపోవటం కానీ, అది ఇతరులు కొట్టేయటం కానీ, ఇతరు పాడు చేయటం కానీ అది ఉండదు దేవుని పిల్లరా. నీతితో కూడినది చాలా ప్రాముఖ్యమైనది. నీతిలో భయం ఉండదు, నీతిలో చీకటి ఉండదు దేవుని పిల్లరా. అందుకనే అవినీతిగా వచ్చింది ఎప్పుడైనా సరే దేవుని పిల్లరా, అది అవినీతి మార్గంలో వెళ్ళిపోవడానికి ఇష్టపడేది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతుడు చెయ్యి దేవుడు విడిచిపెట్టాడు. నీతిమంతుడు ఇడువబడుట అంటే అర్థమైంది, వారి సంపాదనలో కానీ రాబడిలో కానీ ఏ విషయంలో కూడా వారి ఇబ్బందులు పడటం అనేది నేను చూడలేదు. వారి సంతానము భిక్షం ఎత్తుకునుట నేను చూడలేదని రాయబడ్డాను దేవుని పిల్లరా. మీరు అనొచ్చు, వారు బాగా డబ్బులు పోగేశారు అందుకని వారి సంతానం భిక్షం ఎత్తుకోవటం చూడలేదని కొంతమంది ఈ మాటలను కూడా హేళనగా తీసుకుంటారు. దీనికి అర్థం ఏంటో తెలుసా దేవుని పిల్లరా, చాలామంది ధనవంతులైన వారు తమ పిల్లల కోసం ధనము చేకూర్చి వెళ్ళినప్పటికీ వారు చెడు మార్గంలో నడిచి అదంతా అవగొట్టేసుకొని, అయ్యా 10 రూపాయలు ఇవ్వండి, అయ్యా 5 రూపాయలు ఇవ్వండి, అయ్యా కొంచెం డబ్బులు ఇవ్వండి అడుక్కుండే వాళ్ళని మనం వేల కొలసి చూస్తుంటాం దేవుని పిల్లరా. కానీ నీతిమంతులు ఇడువబడుట, వారి బిడ్డలు భిక్షం ఎత్తుకునుట నేను చిన్ననాటి నుంచి ఇప్పుడు ముసలవాడినైపోయినా నేను చూడలేదని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక భూమి మీద ఉన్న మనం నీతిమంతులుగా మనము దేవుడి సన్నిధానంలో ఇడువబడకుండా మనం ఉండి మన బిడ్డలు భిక్షం అడుక్కుండే స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలంటే మనము నీతిని అనుసరించి నడుచుకునే వారిమై ఉండాలా. ఆ నీతి మార్గంలో మన పిల్లలు నడిపించే వారిగా మనం ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారో నైనా వారిని, వారి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి. నైనా నీ పిల్లలను చెయ్యి మీరు విడువక ప్రతి బిడ్డను మీరు నీతిమంతులుగా మార్చమని అడుగుతూ తండ్రి, వారి నీతిని బట్టి వారి బిడ్డలు ఎన్నడూ భిక్షం అడుగుకొనకుండా, అలాగనే తండ్రి ఆ బిడ్డలు కూడా విడువబడకుండా తండ్రి వారి కుటుంబంలో శాంతి, సమాధానం, మంచి ఆరోగ్యమునైనా
వారి కష్టాజీతం వారు అనుభవించినట్లు సహాయం చేయమని తండ్రి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ఏ విషయాల నిమిత్తం నీ సన్నిధానంలో మొరపెట్టినప్పటికి తండ్రి, వాటన్నిటిని ఆ బిడ్డలకి మీరు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.